సర్ జమీన్ అని కొత్త హిందీ సినిమా. థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. మన జియో హాట్స్టార్లో మొన్న శుక్రవారం జూలై 25 నుంచి స్ట్రీమ్ అవుతుంది. నేను ఇంతకుముందు ట్రైలర్ చూశాను. ట్రైలర్లో మనకు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనపడ్డాడు, అండ్ కాజోల్ ఉంది హిందీ నుంచి, అండ్ ఇంకొక హీరోగా మన సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ ఉన్నాడు. సో అందుకు చూశాను. అంటే ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది, చెప్పేయచ్చు సినిమా స్టోరీ. ట్రైలర్లో చెప్పింది ఏంటి, మనకు ఒక కాశ్మీర్ బ్యాక్డ్రాప్లో హీరో వచ్చేసి మన పృథ్వీరాజ్ సుకుమారను మిలిటరీ ఆఫీసర్ ఉంటే అతని కొడుకుగా చేసిన సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ టెర్రరిస్టు. వీళ్ళిద్దరి మధ్యన నలిగిపోతున్న తల్లి క్యారెక్టర్లో కాజోల్, అది ట్రైలర్లో చూపించారు. సో ఇలాంటి సినిమాలు చాలా చూసేసాం కదా. అంతకుముందు హృతిక్ రోషన్ది ఫిజా అండ్ ఆమీర్ ఖాన్ది ఫిజా, ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఒక 20 ఏళ్ల క్రితం ఇలాంటి సినిమాలు ఎక్కువ వచ్చేవి కాశ్మీర్ బ్యాక్డ్రాప్లో. ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ ఇది ఇంకా ఓటీటీనే కదా చూద్దాంలే అనుకున్నా కానీ ఇంట్రెస్ట్ రాలేదు. మొత్తానికి చూశాను అతి కష్టం మీద. చూస్తే స్టార్టింగ్ నుంచే ఇంకా సినిమా కాశ్మీర్ బ్యాక్డ్రాప్ అంటే రియల్ స్టోరీ కాదు, ఇది రాసుకున్న కథ. సేమ్ ఇంకా అదే ఎస్టాబ్లిష్ చేశారు ఏదైతే ట్రైలర్లో ఉందో. బట్ నాకు అర్థం కాదు ఏంటంటే, హీరోకి ముందు నుంచే కొడుకు అంటే ఎందుకో ఇష్టం ఉండదు. కొడుకు చిన్నప్పటి నుంచి ఎందుకో అంత ప్రేమగా ఉండడు. తల్లి కొడుకులు బాగా ఉంటారు, బట్ తండ్రికి ఎందుకు కొడుకు అంటే అంత ద్వేషం ఎందుకు అనేది అంత కన్విన్సింగ్గా లేదు. ఉంది లాజిక్ ఉంది, రీజన్ ఉంది, కానీ అది కన్విన్సింగ్గా అనిపించలేదు. ఆ తర్వాత హీరో ఎప్పుడైతే టెర్రరిస్ట్గా మారుతాడో, టెర్రరిస్ట్ అయిన హీరో తండ్రిని చంపాలనుకోవడం కూడా అంత కన్విన్సింగ్గా అనిపించదు. ఇదంతా ట్రైలర్లో ఉంది, నేనేం స్టోరీ చెప్పట్లేదు. ట్రైలర్లో ఉండేదే సినిమాలో అదే ఉంది. సో చాలా నిదానంగా, చాలా నీరసంగా వెళ్ళింది. ఇంకా కష్టపడుతూ చూశాను నేను. కాజోల్ ఉంది, ఏదో నడుస్తూ ఉంది సినిమా. ప్లస్ బొమ్మన్ ఇరానీ గెస్ట్ రోల్లో ఉన్నాడు. అంటే ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి బొమ్మన్ ఇరానీ కొడుకు, అతని పేరు వచ్చేసి కయోజ్ ఇరానీ అనేసి ఇంతకుముందు ఒక సినిమా తీశాడు. ఇది రెండో సినిమా అతనికి డైరెక్టర్గా. సో అలా వెళ్తూ వెళ్ళింది గంట అయ్యింది, ఇంటర్వెల్ అయ్యింది. ఇక 1:45 పాటు ఏదో చూశాను, బ్యాక్గ్రౌండ్లో పాటలు వస్తున్నాయి, ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. స్లోగా వెళ్తూ ఉంది సినిమా. అక్కడ వాళ్ళు ఏదో యాక్ట్ చేస్తుంటారు, పర్ఫామ్ చేస్తుంటారు, కానీ ఏం కరెక్ట్గా మనం ఏమంటే ఈ 3 క్యారెక్టర్ల మధ్య జరిగే సంఘర్షణే, తండ్రి తల్లి కొడుకు. అదే బట్ అది వాళ్ళేమో నటిస్తుంటారు, జీవిస్తున్నారు పాత్రల్లో, కానీ నాకైతే కనెక్ట్ కాలేదు. 1:45 తర్వాత అంటే క్లైమాక్స్ ఒక 15 నిమిషాలు, అప్పుడు ఒక ట్విస్ట్ ఒకటి పెట్టుకున్నారు. అదైతే అవసరం లేదు, ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్విస్ట్, కానీ బట్ కథకు అవసరం లేదనిపించింది ఆ ట్విస్ట్. వాళ్ళు ఏదో గొప్ప ట్విస్ట్ అనుకున్నారు, కానీ అది అనవసరం అనిపించింది. ఇంకా తర్వాత క్లైమాక్స్ ఫైట్ ఇంకా అంతే సింపుల్గా అయిపోయింది సినిమా. 2 గంటల సినిమా తర్వాత 15 నిమిషాల పాటు ఎండ్ టైటిల్స్ ఉన్నాయి ఆ సినిమాకి, ఏదో హాలీవుడ్ సినిమా మాదిరి. వీళ్ళు ఏదో ఫీల్ గుడ్ అంటే మంచి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాను అనుకున్నట్టు తీసినట్టున్నారు సినిమాని. బట్ నాకైతే ఏమీ అనిపించలేదు, బోరింగ్గా. ఏమంటే ఇంకా తప్పదు, పృథ్వీరాజ్ సుకుమారన్ కోసము, కాజోల్ కోసము, సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కోసం చూడాల్సి వచ్చింది. ప్లస్ ప్రొడ్యూస్డ్ బై మన కరణ్ జోహర్, ధర్మ ప్రొడక్షన్స్. అతను మన స్టార్ కిడ్స్ అందరికీ సినిమాలు తీస్తూ ఉంటాడు కదా, సో ఇతనితో కూడా సినిమా తీశాడు. అది ఇంకా డైరెక్టర్ మన బొమ్మన్ ఇరానీ కొడుకు. ఇంకా ఏమంటే ఓటీటీనే కాబట్టి ఇంకా పర్లేదు, 2 గంటల పాటు చూడాలనుకుంటే చూసేయచ్చు. పృథ్వీరాజ్ సుకుమారన్ కోసమో, కాజోల్ కోసమో, సైఫ్ అలీ ఖాన్ కొడుకు కోసమో చూడాలంటే చూడండి. నాకైతే బోర్ అయింది, స్లోగా ఉన్నింది. కథ కూడా ఎక్సైట్మెంట్ ఏమి అనిపించలేదు, నచ్చలేదు. బేసికలీ నాకు స్లోగా అనిపించింది. సో నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే అంటాను, నైదర్ గుడ్ నార్ బ్యాడ్. ఏదో టైం పాస్. అది ఓటీటీ వల్ల, థియేటర్ అయితే స్ట్రైట్ అవే 1 బ్యాడ్ ఫిల్మా, కానీ ఓటీటీ కాబట్టి, టీవీలోనే కాబట్టి జస్ట్ 2 గంటలు టైం బొక్క తప్ప వేరే ఖర్చేం లేదు కాబట్టి ఓకే. పడుకోవాలనుకుంటే రాత్రిపూట పెట్టుకొని పడుకోండి అలా చూసుకుంటూ, అంతే. అది మన సర్జమీన్ అంటే ఏంటి అర్థం వచ్చి దేశం అని అర్థం వస్తుంది సర్జమీన్కి. బట్ తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. బట్ పాటలు హిందీలోనే ఉన్నాయి. నేను ఒరిజినలే చూశాను హిందీ కాబట్టి, హిందీ అర్థం కాదని తెలుగులో చూడండి. అసలు చూడమంటే మరీ మంచిది. అది ఈ సర్జమీన్ జియో హాట్స్టార్లో ఉంది. హిందీ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. జూలై 25 నుంచి శుక్రవారం నుంచి స్ట్రీమ్ అవుతుంది. మన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కోసమో, కాజోల్ ఫ్యాన్స్ ఉంటారు, పృథ్వీరాజ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాగే ఈ సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్, సేమ్ సైఫ్ అలీ ఖాన్ అచ్చు గుద్దినట్టు దింపాడు జిరాక్స్. ఇంతకుముందు అతను ఇంకో సినిమా కూడా చూశాను నేను, నాదాని అని, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. అతను చేసిన 2 సినిమాలు ఓటీటీ సినిమాలు చేశాడు. మరి డైరెక్ట్ థియేటర్కి ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఏదో లాంచింగ్కి వాడుకున్నారు.
ఓకే, నా రేటింగ్ వచ్చి 2/5 సర్ జమీన్. ఓకే, బాయ్.